హలో అండి అందరికీ. దోసపిండి మనం సింపుల్‌గా ఇంట్లో ఎలాంటి పప్పులు వాడకుండా మనం బియ్యంతోని, ఆలుతోని చేసుకోవచ్చు. సో, అంటే కొంచెం డిఫరెంట్‌గా టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే బావుంటుంది టేస్ట్ అయితే. అయితే నేను ఫస్ట్ కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని, వేడి నీళ్ళల్లో ఒక 2 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టుకున్నానండి. నేను మార్నింగ్ 6కి నానబెట్టాను బియ్యం అయితే. తర్వాత వేడి నీళ్ళల్లో ఆలుగడ్డలు కట్ చేసుకొని అవి కొంచెం ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని, ఆలుగడ్డల్ని ఇందులో వేసుకొని నేను 4 ఆలుగడ్డలు తీసుకున్నానండి 2 గ్లాసుల బియ్యానికి. ఇలా 4 ఆలుగడ్డలు వేసుకొని, బియ్యం కొన్ని వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు సేమ్ దోస బ్యాటర్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది. ఇందులో కొంచెం సాల్ట్ అండి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వంట సోడా. మనకి వంట సోడా వేయడం వల్ల ఏందంటే ఇలా కొంచెం పులిసినట్టు వస్తుంది కదా పిండి అయితే, అందుకని టేస్ట్ కోసం కొంచెం వంట సోడా, కొంచెం ఉప్పు, ఈ రెండింటిని వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి దోసలు వేసేసుకోవడమే. సింపుల్గా ఉంటుందండి. మనకు ఇంట్లో పప్పులు అవి లేనప్పుడు అర్జెంటుగా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇలా దోసలు అయితే ట్రై చేయండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇంకో దోస రెసిపీ కూడా పెట్టాను, ఆ గోధుమ రవ్వతోనే దోస. సో ఫైనలీ స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ప్యాన్ పెట్టేసుకొని దోస బ్యాటర్ ఎలా వేసుకుంటామో దోస అలా వేసుకోండి. చూసారు కదా ఆ బబుల్స్ అనేవి ఎలా ఏర్పడుతుందో మనకి. సేమ్ దోస పిండి మనం ఎలా నానబెట్టుకొని వేసుకుంటామో అలానే వస్తుందండి దోస. ఎక్కడ ఏం మిస్టేక్ రాదు. కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. టేస్ట్ అనేది ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫైనలీ దోస అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా దోస ఎంత బాగుందో. నేను ఈ దోసకి పల్లి చట్నీ కాకుండా పచ్చిమిర్చి టమాటా వేసేసి పచ్చడి చేశాను రైస్లోకి. సో ఆ పచ్చడితోనే దీన్ని తినేసాను అనమాట. టేస్ట్ కూడా బాగుందండి. దోశ కూడా సూపర్గా ఉంది. ఇదనమాట వీడియో. ఏదో పిల్లల కోసం అడిగారనేసి దోశలు అప్పటికప్పుడు చేశాను. అయితే ఇది ఎలా చేశానంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే నాకు ఈ వీడియో అయితే కనిపించింది అనమాట.